బుధవారం రోజు మరి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా మన 2వ వార్డులో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి జగన్నాథ్ నాగేంద్ర గారిని తన కాంగ్రెస్ అభ్యర్థిగా మరి గెలిపించాలని మరి 2వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి జగన్నాథ్ నాగేంద్ర మరి ఆయనకు ఏమీ కొదవలేదు. మరి ఆయన ఒక విద్యావంతుడు, అలాగే ఆయన ప్రజల సమస్యల మీద తెలిసిన వ్యక్తి, చాలా సౌమ్యుడు, ఓపికతో ఇని మరి పెద్దలు అధికారులు అనధికారులను మెప్పించి ఒప్పించి పనిచేయగలిగే సత్తా కలిగిన వాడు. మరి ఈ నిరంకుశత్వం తర్వాత అవినీతి ఇటువంటి తెలియని వాడు. మరి ఇటువంటి మరి నాయకుడు మా 2వ వార్డుకు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం చేసినటువంటి పథకాలు ఎన్నెన్నో. మరి అందులో భాగంగా ఈరోజు ఉచిత బస్సు, ఫ్రీ బస్సు, మరి ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎక్కడికంటే అక్కడికి మహిళలు ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని కలిగించారు. అలాగే సన్న బియ్యాన్ని ఇచ్చారు. మరి గురుకుల పాఠశాలలో ఎన్నో వసతులు ఏర్పాటు చేస్తూ మన పిల్లల్ని అత్యంతగా ఉన్నత విద్య చదవడానికి అవకాశాలు కల్పించారు. అలాగే పెన్షన్ లేని వారికి పెన్షను, తర్వాత రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు, మరి 200 వోల్టేజ్కు వరకు ఫ్రీ విద్యుత్తు, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలని మరి సాధిస్తూ మరి మనకు ఇస్తూ వరంగా ఇస్తూ మరి ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం తరఫు నుండి వచ్చినటువంటి జగన్నాథ్ నాగేంద్ర కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో చేతు గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా 2వ వార్డు ఓటర్ మహాశయులందరినీ వేడుకుంటూ ప్రాధేయపడుతూ, మనము గెలిచిన అభ్యర్థి ప్రభుత్వానికి అనుబంధంగా ఉంటేనే పనులు అవుతాయి, లేకపోతే కావు. ఎందుకంటే మనం స్వతంత్ర అభ్యర్థినో లేకుంటే వేరే పార్టీల అభ్యర్థినో గెలిపిస్తే వాళ్ళు దిక్కుమొక్కు లేకుండా వాళ్ళు పోయిన ఫండ్స్ తీసుకురాలేరు. 5 సంవత్సరాలు మనకు వనవాసమే మిగులుతుంది. కాబట్టి దయచేసి 2వ వార్డులో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాము. మరి 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జగన్నాథ్ నాగేంద్ర గారు మరి వారిని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకుంటే భవిష్యత్తులో మరి 5 సంవత్సరాలు స్వర్ణ యుగాన్ని తలపించే పనులు చేపించి మరి ప్రజలందరికీ వారేబా మరి ప్రభుత్వం మంచి వ్యక్తికి టికెట్ ఇచ్చింది అని మళ్ళీ ఇచ్చే విధంగా మరి అందరి కలలో నాలుకగా అందరి అభిమానాన్ని చూరగొనే ఒక నాయకుడిగా ఆ జగన్నాథ్ నాగేంద్ర ఎదుగుతాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మన 2వ వార్డు కాలనీకి జగన్నాథ్ నాగేంద్ర కాంగ్రెస్ అభ్యర్థి